ముక్కు మొహం తెలియని వాడిని నమ్మి వస్తుంది కాబట్టి భార్య గొప్పది అని డప్పు కొడతారు కదా. మరి నీ మొహం ఏంటో తెలియకముందే, నువ్వు ఆడపిల్లవో మగపిల్లడివో తెలియకముందే తన రక్తాన్ని పాలుగా మార్చి నిన్ను బతికించిన అమ్మ సంగతి ఏంట్రా? ఇక్కడ ఇద్దరు ప్రేమలో తేడా ఏంటో చెప్తా విను. భర్త మంచాన పడితే వదిలేసి ఇంకొకరితో కాపురం పెట్టుకునే భార్యలను నేను చూశాను. కానీ కొడుకు మంచాన పడితే వాడి చావును చూస్తూ వదిలేసి వెళ్లిపోయే అమ్మను ఎక్కడైనా చూసారా? భర్త పొరపాటున ఒక మాటన్నా, ఒక దెబ్బ కొట్టిన పుట్టింటికి వెళ్లిపోయే భార్యలను నేను చూశాను. కానీ కొడుకు కొట్టినా తిట్టినా ఇల్లు వదిలి వెళ్లిపోయే అమ్మను ఎక్కడైనా చూసారా? భర్త తిట్టాడని భార్య తన తోబుట్టువులను పిలిచి భర్తను కొట్టించడం నేను చూశాను. మరి కొడుకు తిట్టాడని ఏ తల్లి అయినా తన తోబుట్టువులను పిలిచి కొడుకును కొట్టించడం మీరు చూసారా? భార్య తరపు బంధువుల ముందు భర్తను అవమానపరుస్తూ తన గురించి తక్కువగా చెప్తున్న భార్యలను చూశాను. కానీ తల్లి తరపు బంధువుల ముందు తన కొడుకును తక్కువ చేసి మాట్లాడే తల్లిని మీరు చూసారా? తన తోబుట్టువుల కోసం భర్తతో గొడవపడ్డ భార్యలను చూశాను. కానీ తన తోబుట్టువుల కోసం కన్న కొడుకుతో గొడవపడ్డ తల్లిని ఎక్కడైనా చూసారా? అసలు నిజం ఇది. భార్యను వదిలేస్తే నిన్ను రోడ్డుకి ఇచ్చి కోర్టు మెట్లెక్కించి నిన్ను సంకనాకించి నువ్వు సంపాదించిందంతా దోచిపోయే భార్యలు ఎంతో మంది ఉన్నారు. కానీ నువ్వు పోషించలేవని రోడ్డు మీద వదిలేసిన, అనాథాశ్రమంలో పడేసిన ఏ తల్లి కూడా నిన్ను కోర్టు మెట్లెక్కించదు. అలాంటి నిస్వార్థమైన అమ్మలు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ఇక ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి మొదలైంది. అమ్మ నీకంటే ముందే చనిపోతుంది, భార్య నీకంటే చిన్నది కాబట్టి చివరి వరకు నీకు సేవ చేస్తుంది అని లెక్కలు వేస్తున్నారు. ఒరే, వయసు అయిపోయి అమ్మ నీకంటే ముందు కాలం చేస్తుందేమో కానీ దాని అర్థం అమ్మ ప్రేమ కంటే భార్య ప్రేమ గొప్పదని కాదు. తల్లిని ప్రేమించేవాడు భార్యను కూడా ప్రేమిస్తాడు. కానీ భార్య మోజులో పడి తల్లిని గాలికి వదిలేసిన విధవలు ఈ సమాజంలో వందల మంది ఉన్నారు. తల్లి మాట విని భార్యను వదిలేశారని ఈ ప్రపంచం ప్రచారం చేస్తుంది. కానీ భార్య మాట విని కన్న తల్లిని అనాథాశ్రమంలో వదిలేసిన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. ఎక్కడ చూసినా భార్యను అపురూపంగా చూసుకోవాలి అని అబ్బాయిలకే చెప్తారు. కానీ ఏ ఒక్కరూ అమ్మాయిలకు చెప్పరు, నీకంటే ముందు ఆ అబ్బాయి జీవితంలో ఒక అమ్మ అనే ఆడుతుంది అని. ఒక కొడుకు తన అమ్మ ప్రేమకు దాసోహమైనట్టు నువ్వు కూడా ఆ అత్తను అమ్మలా చూసుకుంటే వాడు నిన్ను దేవతలా చూసుకుంటాడు అని ఏ ఆడది తన కూతురికి నేర్పదు. గుర్తుపెట్టుకో, పెళ్ళాం నీ ఆస్తిలో వాటా అడుగుతుంది, అమ్మ తన ఆస్తిలో నీకు వాటా ఇస్తుంది. పెళ్ళాం నీతో గొడవపడి నీ రక్తం తాగుతుంది, అమ్మ తన రక్తాన్ని పంచి నిన్ను పెంచుతుంది. పెళ్ళాం 100 రూపాయలు ఇచ్చి 1,00,000 సార్లు దాని లెక్క అడుగుతుంది. అదే అమ్మ లక్షలు ఖర్చు చేసినా ఒక్కసారి కూడా తిరిగివ్వు అని అడగదు. భార్య నీ మీద ఎంక్వైరీ చేసి నీ ఆస్తి పాస్తులు చూసి నీ జీవితంలోకి వస్తుంది. కానీ అమ్మ ఎలాంటి షరతులు లేకుండా నీ కోసం ప్రాణం ఇస్తుంది. అలాంటి అమ్మలందరికీ నా తరపున మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.